యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? మరి ఉదయం లేవగానే యేసయ్యకి థ్యాంక్స్ చెప్పారా? అవును, మనమందరం యేసయ్యకి థ్యాంక్స్ చెప్పవలసిన వారమైన. ఎందుకంటే మనకంటే గొప్పవారు, బలాఢ్యులు, మరి జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు ఈ దినం చూడాలనుకునేవారు చూడలేకపోయారు. కానీ నీకు నాకు దేవాది దేవుడు ఒక నూతనమైన దినాన్ని ఆయన కృపగా మనకు అనుగ్రహించారు. అందును బట్టి యేసయ్యకు మనం థ్యాంక్స్ చెప్పవలసిన వారు. అలాగే దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం లేవగానే యేసయ్య మనతో మాట్లాడుతుంటే, చక్కటి వాగ్దానాలు మనకిస్తుంటే మనకెంతగానో ధైర్యం కదా, మనం ఎంతగానో ప్రోత్సాహపరచబడుతున్నాం కదా అండి. అవునండి, అది దేవుని మాట కదా. అందుకే మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. మరి ఈ ఉదయకాలం కూడా మరి దేవుని యొక్క మాట కొరకు, దేవుని యొక్క వాగ్దానం కొరకు మీరందరూ ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నా. అందుకే ప్రభు మనకు మంచి వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాట ఇదండి. దావీదు తన యొక్క అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలోంచి నా దేవుడు నన్ను తప్పించారు. అవునండి, ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనకు సహాయం చేయగలిగిన శక్తివంతుడు కదా అండి మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్న ప్రతి దేవుని బిడ్డ, ఎటువంటి భయాలను ఆవరించి ఉన్నాయి నాన్న? నీకున్న అప్పు బాధలను బట్టి భయపడుతున్నావా? అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదా? నీ శరీరం ఉన్న రోగాన్ని బట్టి భయపడుతున్నావా? మరి చాలని జీతాలను బట్టి భయపడుతున్నావా? మరి నీ బిడ్డల యొక్క స్టడీస్ సరిగ్గా చదివించుకోలేక వారి నిమిత్తమై భయపడుతున్నావా? నేను చదివించుకోలేనేమో నా పిల్లల్ని, మరి నాది చాలని జీతం కదా అని భయపడుతున్నావా? నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఆ పరిస్థితులను చూస్తూ భయపడుతున్నవేమో. శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఇవన్నీ నీ చుట్టూ ఒక శత్రువులాగా ఆవరించినప్పుడు ఒకవేళ భయపడుతున్నావా? ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం, ఏంటి నా భవిష్యత్తు అని ఒకవేళ ఆ పరిస్థితులన్నిటి చూసి భయపడుతూ, ఏంటో మరి నా జీవితం ఇవన్నీ సమస్యలను ఎలా పరిష్కరించబడతాయని ఆలోచిస్తూ కృంగిపోయి ఉన్నారేమో. నానా, ఈ ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు కూడా తన పరిస్థితులన్నీ ప్రతికూలమైపోయినాయి. అనేక భయాలు తనను కూడా ఆవరించినాయి. మరి తన సొంత కుమారుడే, సొంత మామగారే తన చంపాలని ఒక శత్రువులుగా మారి తన ప్రాణాన్ని తీసేయాలని చూస్తున్న పరిస్థితి, ఎటు చూసిన భయం తనను ఆవరించి ఉంది. అటువంటి పరిస్థితిలో దావీదు యెహోవా యొద్ద విచారణ చేశారట. యెహోవాకు ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేయగా దేవుడు ఆయనకు కలిగిన భయాలన్నిటి నుంచి దేవుడు తనను తప్పించున్నాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం అదే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు నాన్న భయపడుతున్నావు? అప్పులను చూసి ఎందుకు భయపడుతున్నావు? అనారోగ్యం చూసి ఎందుకు భయపడుతున్నావు? శ్రమలను చూసి, కష్టాలను చూసి ఎందుకు భయపడుతున్నావు? ఈ భయాలన్నీ తీర్చగలిగిన వాడు, భయాలన్నిటి నుంచి తప్పించగలిగిన వాడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. నువ్వు ఏది నిన్ను భయపెడుతుందో, ఏ పరిస్థితి నిన్ను భయపెడుతుందో ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చబోతున్నాడు. శత్రు కాడిని విర్రగొట్టబోతున్నాడు. నీకు కలిగిన భయాలన్నిటిలోంచి ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను తప్పిస్తాను కనుక నువ్వేం చేయాలంటే నాకు మొర్రపెట్టు, నాకు ప్రార్థన చేయి అని దేవుడు అంటున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, నీకున్న ప్రతి భయాన్ని బట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి, దేవుని దగ్గర విజ్ఞాపన చేయి, దేవుని దగ్గర విచారణ చేయి. ఖచ్చితంగా నీ దేవుడు నీకోసం మూవ్ అవబోతున్నాడు, నీకోసం కదలబోతున్నాడు. ఆయన నీకు కలిగిన భయాలన్నిటిలోంచి, కొన్ని కాదు నాన్న, నీకే భయాలైతే ఉన్నాయో అన్నిటిలోంచి ఆయన నేను తప్పిస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. కనుక ఈ పరిస్థితులు మారబోతున్నాయి. నేను భయపెట్టిన పరిస్థితులన్నీ దూరం అయిపోతున్నాయి. దేవుడు సంతోష సమాధానాలకి ఇవ్వబోతున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకో. ఈ మాటను బట్టి యేసయ్య మాటను విశ్వసించి
యేసయ్యా ఎంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ధైర్యం తెచ్చుకోండి. మరి ఈ యొక్క మాటలు ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. ఫాదర్, పరిశుద్ధుర మహోన్నతుడ దేవానికి వందనాలు. ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. అయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయనా. కష్టకాలంలో ఇబ్బంది పరిస్థితుల్లో మమ్మలను భయాలు ఆవరించిన వేళ నీ యొద్దకు వచ్చి మర్రపెట్టినప్పుడు, నీ యొద్దకు వచ్చి విచారణ చేసినప్పుడు మాకు కలిగిన భయాలన్నిటిలో నుంచి మమ్మల్ని తప్పించే దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా, ఈరోజు ప్రభా ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటూ అయ్యా ఎటువంటి భయాలు వారిని ఆవరించి కలవరపడుతున్నాయో అయ్యా, వారి కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారేమో. యేసయ్యా, వారందరినీ ఈరోజు ఈ ఉదయకాలం దర్శించండి ప్రభా. వారికి కలిగిన ప్రతి భయాల నుంచి వారికి విడుదల కలుగునుగా. అయ్యా, ఆర్థిక పోరాటాలు అయ్యా పోరాటాలు విజయం వరకు వచ్చినగా, అప్పు బాధలు తొలగిపోవాలి, అనారోగ్య సమస్యలు తొలగిపోనుగా. అయ్యా నాయన, నిందలు, వేదన, కష్టాలు, శోధనలన్నీ కూడా తొలగిపోనుగా. అయ్యా నాయన, బలహీనులు బలపరచండి, రోగులకు స్వస్థత కలుగునుగా. తండ్రి నాయన, వ్యాపారాలను దీవించండి, చేతి పని దీవించండి, వ్యవసాయ పని దీవించండి. బిడ్డలు, యవ్వన పిల్లల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. అయ్యా, ఉద్యోగాలు లేనివారికి ఉద్యోగాలు దయచేయండి, బిడ్డలు లేనివారికి బిడ్డలు దయచేయండి. అయ్యా, ఇదిగో తండ్రి, వారికి ఉన్న ప్రతి ఒక్క అక్కర మీరు తీర్చమని అడుగుతున్నాం. వారికి కలిగిన ప్రతి భయాలన్నిటి నుంచి తప్పిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ప్రతి కుటుంబంలో సమృద్ధి ఉండునుగాక. అయ్యా, భూ సంబంధమైన సమస్యలు పరిష్కారం అగునుగాక. అయ్యా నా తండ్రి ప్రభా, కోర్టు కేసులో విజయం వచ్చునుగాక. ఈరోజు మ్యారేజ్ డిస్బార్డర్ చేసుకుంటున్న వారి జీవితాలు నీ నూతన కార్యాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. ఈ సంవత్సర కాలం నీ కృప తోడుగా ఉండునుగాక. అయ్యా, ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్.